ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో మనము యూనిక్ న్యూమరిక్ ఐడి క్రియేట్ చేయడం, తర్వాత బ్లాంక్స్ ఫిలప్ చేయడం, తర్వాత మనం ఓటీ అవర్స్ క్యాలిక్యులేట్ చేయడం, ఓటీ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడం ఇవన్నీ నేర్చుకున్నాం కదా మనము. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకు టోటల్‌గా మంత్లీ ఎంత అమౌంట్ వచ్చిందో మనము క్యాలిక్యులేట్ చేద్దాం. అప్పుడు బాలాకు ఉదాహరణకు నెలకెంత వచ్చింది, వేరే వాళ్ళకెంతొచ్చింది ఆ రకంగా. ఆ! ఎట్లా దానికోసం మనం ఏం చేద్దాం, సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ ఉపయోగిద్దాం. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ ఏంటిది రేంజ్ ఏంటిది ఏ2 నుంచి ఏ2 ఐడి ఎక్కడున్నది ఏ2 నుంచి ఏ32 ఏ2 నుంచి ఏ32 కామా క్రైటీరియా ఏంటిది ఏ2 సమ్ రేంజ్ ఏంటి హెచ్2 టు హెచ్32 హెచ్2 టు హెచ్32 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ వచ్చేసింది చూసారా బాలాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అన్నీ 3127 మనం కావాలంటే పక్కన క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదే ఈ ఫార్ములాను మనం కాపీ చేసి ఎక్కడెక్కడైతే పేరు చేంజ్ అవుతుందో అక్కడనే మనం పేస్ట్ చేయాలి. ఉదాహరణకు ఇక్కడ పేస్ట్ చేద్దాం 4260 తర్వాత ఇక్కడ పేస్ట్ చేద్దాం అతనిది ఎంత వచ్చింది 4837 అట్లానే ఇంకా ఎక్కడ పేర్లు ఉంటే అక్కడ మనం పేస్ట్ చేద్దాం దాన్ని. తర్వాత కిందికి వెళ్తే జయరాజ్ మహేష్ కొన్ని 2-3 పేర్లు ఉన్నాయి. ఈ రకంగా ఇక్కడ ఇతంది కంట్రోల్ వి, అదేవిధంగా ఇక్కడ కంట్రోల్ వి ఇక్కడ కూడా చేస్తే కంట్రోల్ వి అందరి వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఎస్కేప్ బటన్ నొక్కాలి, కంట్రోల్ కాపీ అనే కమాండ్ పోతుంది. ఈ విధంగా మనం ప్రతి ఒక్క వ్యక్తికి మంత్లీ ఎంత వచ్చినాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఫైల్ మనం చేసుకున్నట్టయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కానీ అకౌంట్స్లో వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది ఇది ఎట్లా చేయాలనో.